కొనుక్కున్న వాళ్ళకి అప్రిసియేషన్ ఎట్లా అవుద్ది అని చెప్పిన ఆలోచించిన. వేరే డెవలపర్స్ చెప్పిన దాన్ని బట్టి ఒక ఆయన మంచి సజెషన్ ఇచ్చారు. ఏమన్నారనంటే ఎప్పుడు లైవ్లీగా ఉండాలి మీరు చేసిన ప్రాజెక్ట్, అప్పుడే అప్రిసియేషన్ ఎక్కువ ఉంటుంది కొనుక్కున్న కస్టమర్. లైవ్లీగా ఉండాలంటే ఏం చేయాలంటే కొన్ని విలాస్ కట్టాలి. సో మీరే విల్లాస్ కట్టాలి, అన్ని చోట్ల కట్టలేము, కస్టమర్ చాయిస్ కాదు. కరెక్ట్ అన్ని చోట్ల కట్టలేము. ఎందుకంటే ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ 20 kilometers 30 kilometers అవే ఉందనుకోండి, అక్కడ మీరు నిజంగా ఇల్లు కట్టాలి అని అనుకున్నా కానీ అక్కడ నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, ఇవన్నీ చేయలేము కొన్ని చోట్ల. బట్ లక్కీలీ ఈ ప్రాజెక్ట్లో నాకు కలిసి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే అన్నిటికీ దగ్గరగా ఉంది ఈ ప్రాజెక్ట్. 60 acres లొకేషన్ ప్రయారిటీ. ఫస్ట్ అసలు 60 acres అక్కడ చేయటం అనేదే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. సో నేను వచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్స్కేప్ చుట్టుపక్కలంతా మారిపోయింది ఇక్కడ, ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కలంతా కూడా. నెక్స్ట్ నేను అనుకున్న విజన్ అంతా కూడాను దాంట్లో 100% తీసుకురావాలి, ఇంక్లూడింగ్ విలాస్. నేను 20 విలాస్ నేను కడతానని నేను అనౌన్స్ చేసినాను. జస్ట్ సో దట్ కొనుక్కున్న వాళ్ళకి ఏంటంటే కనీసం 30% 40% మినిమం నా ప్రాజెక్ట్ అయ్యేలోపు అప్రిసియేషన్ రావాలి వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి. విలాస్ కట్టి లైవ్లీగా పెడితేనే దానికి వాల్యూ వస్తుంది కొనుక్కున్న కస్టమర్కి అనే ఉద్దేశంతో 2 years మెయింటెనెన్స్ మొత్తం నేను పెట్టుకున్నా. ఈ ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ మొత్తం ఈ ఫెసిలిటీస్ ఇవ్వటమే కాకుండా ప్లస్ 3 years అక్కడి నుంచి 3 yearsకి కస్టమర్కి నా దగ్గర కొనుక్కోవాలి అని అంటే ముందుగానే ఆ 3 years కూడా మెయింటెనెన్స్కి మీరు ఫీజు పే చేయాలి అని చెప్పి ఆ 3 years మెయింటెనెన్స్ డబ్బులు కూడా ముందుగానే తీసుకొని ఆ మెయింటైనింగ్ దట్ మెయింటెనెన్స్ అకౌంట్, సో దట్ 5 ఏళ్ళు మీకు కంప్లీట్ గా ప్రాజెక్ట్ లైవ్లీగా ఉండాలి. ఉంటే కొనుక్కున్న వాళ్ళకి కూడా అప్రిషియేట్ అవుతుంది ప్రాజెక్ట్. ఇప్పుడు లొకేషన్ మీరు అసలు ఎలా చూస్ చేసుకున్నారు? అది అక్కడ నుంచి ఏమన్నా ఆఫర్ వచ్చిందా, లేదా మీరు ఈ ఏరియా అయితేనే బెస్ట్ అని చెప్పని డిసైడ్ అయ్యారు? ఎందుకంటే ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ జోన్ అది. అదే కాజా టోల్ గేట్ కి పక్కనే చాలా దగ్గర, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అది ఫ్యూచర్ లో. చాలా ప్రాజెక్టులు కూడా అక్కడ దగ్గరలో వస్తున్నాయి. ఆ లొకేషన్ ఎలా చూస్ చేసుకున్నారు? సో నాకు ఆ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే కనుక దట్ ఈస్ ది మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్ ఆఫ్టర్ ద క్యాపిటల్. చుట్టుపక్కల మీరు ల్యాండ్స్కేప్ అంతా మీరు చూసినట్లయితే కనుక అమరావతి తర్వాత అంటే అమరావతి కూడాను ఇంకా టైం పడుతుంది, రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ కేబుల్స్, ఈ వర్క్ అంతా నడవడానికి కొంత టైం పడుతుంది. ఒక 2 years పట్టొచ్చు అని అనుకుంటున్నాను, 2 to 3 years పట్టొచ్చు అని అనుకుంటున్నాను. బట్ ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నాను అని అంటే కనుక అసలు ట్రై సిటీ అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ 20 minutes ఫ్రమ్ 3 major cities. ట్రై సిటీ అనే పేరు ఎట్లా వచ్చింది అని అంటే గుంటూరుకి 20 minutes, విజయవాడకి 20 minutes అండ్ అమరావతికి 20 minutes. మూడింటికి కూడా 19 kilometer డిస్టెన్స్ లో వచ్చింది మనం. అండ్ ఈవెన్ ఇటు తెనాలి కూడా 19 kilometers వచ్చింది. సో అది ఆలోచించలేదు. తెనాలి రోడ్డు కూడా ఏదో డెవలప్ అవుతుంది నెక్స్ట్. అంటే ఇప్పుడు మా ముందు నుంచి ముందుకెళ్తే కనుక ఇట్ ఈస్ కనెక్టింగ్ టు దట్ తెనాలి అండ్ చిల్మూరు రోడ్, అది కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ మేజర్ మంచి ఫ్యాక్టర్ ఇక్కడ మా లొకేషన్కి అడ్వాంటేజెస్ గా కాబోతుంది ఏంటంటే కనుక బటర్ఫ్లై జంక్షన్. సో ఆల్ రోడ్స్ ఆర్ లీడింగ్ టు దట్ బటర్ఫ్లై జంక్షన్. నేషనల్ హైవే వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇప్పుడు డైవర్షన్ స్టార్ట్ చేశాడు, బటర్ఫ్లై జంక్షన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈవెన్ వెస్ట్ బైపాస్ కూడాను వర్క్స్ అని అయిపోయినాయి. ఈ బటర్ఫ్లై జంక్షన్ అవగానే అది కూడా మొత్తం మీకు ఓపెన్ చేసేస్తున్నారు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రింగ్ రోడ్ ఇక్కడే కనెక్ట్ అవుతుంది, ఇన్నర్ రింగ్ రోడ్. వస్తుంది. అండ్ అవుటర్